Hi, I am Krishna Prasad Gangaraju. Now I am going to explain 1.5 exercise in real numbers. First question. Determine the values of, we have to find these values. Log 5 to the base 25. Log 5 to the base 25. So the question is log 5 to the base 25. ఈ బేస్ అనేది we have to write here only, not very down. సో దీని అంతా మనం ఎక్స్ అని అనుకుందాం. లెట్ లాగ్ 5 టు ది బేస్ 25 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇదంతా ఎక్స్ అని మనం అనుకున్నాం. ఎక్స్ వాల్యూ కనుక్కుంటే మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఎక్స్ అంటే ఏంటి? ఇదే కదా, కాబట్టి ఎక్స్ వాల్యూ కనుక్కునే పని చేద్దాం. ఇప్పుడు లాగ్ని రిమూవ్ చేసామనుకోండి, ఏ విధంగా రిమూవ్ చేస్తాం? నేను ప్రీవియస్ క్లాస్లో వీ టోల్డ్ వెరీ వెల్. ఈ బేస్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్లాగే ఉంటుంది, బేస్ విల్ నాట్ చేంజ్. ఈ రెండు ప్లేస్లు చేంజ్ అవుతాయని చెప్పుకున్నాం. లేదంటే ఒకసారి మీరు బేసిక్ క్లాస్ చూసుకున్న తర్వాత ఇంట్రడక్షన్ క్లాస్ ఉంది, హౌ టు వాట్ ఈజ్ ద లాగరిథమ్స్ అనేది, అది చూసిన తర్వాత దీని ఎక్సర్సైజ్కి వస్తే మీకు సబ్జెక్ట్ ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? దీని ప్రీవియస్ క్లాస్ అనమాట. సో 25 బేస్ ఇట్లాగే ఉంటుంది, ఈ రెండు ప్లేస్లు చేంజ్ అవుతాయి. సో ఎక్స్ అనేది పవర్లో రాస్తాము, ఈ 5 అనేది బిఫోర్ వస్తుంది, ఈ 5 ఈక్వల్ టు రైట్ సైడ్ వస్తుంది, ఎక్స్ అనేది పవర్లోకి వెళ్ళిపోతుంది. లాగ్స్ రిమూవ్ చేసినప్పుడు, లాగ్స్ యాడ్ చేసినప్పుడు కూడా సేమ్, ఈ 25 ఇట్లాగే ఉంటుంది, ఈ రెండు ప్లేస్ ఇదంటే ఇదే. సో రిమూవ్ చేయాలన్నా లాగ్ యాడ్ చేయాలన్నా ప్రొసీజర్ ఇస్ సేమ్. ఏంటో ప్రొసీజరు? బేస్ ఈజ్ బేస్, బేస్ లాగే ఉంటుంది, ఈ రిమైనింగ్ 2 విల్ చేంజ్. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ బేస్ 5 ఉంది, ఇక్కడ బేస్ 25 బదులుగా 5 రాయగలమా అనేది మనం ఆలోచించగలిగి, ఒకవేళ రాయగలిగితే వీ విల్ సే దట్ ఆన్సర్. 25 బదులుగా వీ కెన్ రైట్ 5 స్క్వేర్. 5 స్క్వేర్ వాల్యూ ఎంత చూడండి, 5 into 5 25. సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ 25 ఐఎమ్ రైటింగ్ 5 స్క్వేర్. ఆల్రెడీ ఎక్స్ ఈజ్ దేర్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. సో నెక్స్ట్ స్టెప్ 5 పవర్ మల్టిప్లికేషన్, 2 into x అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ చూడండి మిడిల్లో ఈజ్ ఈక్వల్ టు సింబల్, లెఫ్ట్ సైడ్ ఏమో 5 ఉంది బేస్లో, ఇక్కడ కూడా 5 ఉంది. ఈజ్ ఈక్వల్ టు అంటే ఈక్వల్, అంటే ఈ వాల్యూకి ఈక్వల్. ఈ వాల్యూకి ఈక్వల్ అయినప్పుడు బేస్లు ఈక్వల్గా ఉన్నాయి, కాబట్టి ఎక్స్పోనెంట్స్ షుడ్ బి ఈక్వల్. ఎక్స్పోనెంట్స్ గ్యారెంటీగా ఈక్వల్గా ఉండాలి. మరి ఈ 5 పైన ఏ నెంబర్ లేదు, ఏ నెంబర్ లేకపోతే 1 ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. నథింగ్ మీన్స్ 1 విల్ బి దేర్ ఇన్ ఎక్స్పోనెంట్. క్రోషియంట్ కూడా అంతే, ఏ నెంబర్ లేకపోతే 1 ఉన్నట్టే. కాబట్టి ఇక్కడ ఏం లేదు కాబట్టి 1, ఇక్కడ బేస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ ఈక్వల్, ఎందుకని మిడిల్లో ఈక్వల్స్ ఈక్వల్ కాబట్టి. సో నేను ఆ వర్డ్ రాస్తాను హియర్, బేసెస్ ఆర్ ఈక్వల్, సో exponents also equal. ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి కాబట్టి 2x దేనికి ఈక్వల్? 2xకి, అక్కడ 1కి ఈక్వల్. సో 2కి xకి మిడిల్లో ఇంటూ సింబల్ ఉంది, రైట్ సైడ్ వెళ్తే డివిజన్ అవుతుంది. సో x ఈక్వల్ టు 1/2. x ఈక్వల్ టు 1/2 అంటే అర్థం ఏంటి? x అంటే ఇదే కదా, అంటే log 5 to the base 25. సో x వాల్యూ ఈ వాల్యూ, సో x వాల్యూ ఇదంతా ఒకటి. Therefore log 5 to the base 25 is equal to 1/2. సో దీని ఆన్సర్ 1/2. ఇప్పుడు సెకండ్ చూద్దాం. log 3 to the base 81. సేమ్ ఇక్కడ ఏం ప్రొసీజర్ చేసాం అదే ప్రొసీజర్ ఇక్కడ కూడా, సేమ్ కాన్సెప్ట్. మీరు ప్రొసీజర్ బైట్ చేయండి, ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. మరి ఇక్కడ ప్రొసీజర్ ఏంటి? మన ఎక్స్ అనుకున్నాం కదా, ఇక్కడ ఒకటి ఎక్స్ అనుకున్నాం. లెట్ లాగ్ 3 to the base 81 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. నెక్స్ట్ స్టెప్లో లాగరిథమ్స్ రిమూవ్ చేస్తున్నాం. రిమూవ్ చేయాలంటే బేస్ యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే ఉంటుంది, మనం ఇందాక అనుకున్నాం, బేస్లో చేంజ్ ఉండదు. ఈ రెండు ప్లేస్లు మారుతాయి, ఎక్స్ రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఈ పవర్లో ఉన్నటువంటి ఈ 3 రైట్ సైడ్ వెళ్ళి ఇలా అవుతుంది. సో ఇక్కడ బేస్ 3 ఉంది, ఇక్కడ 81 ఉంది, సేమ్ కాన్సెప్ట్.
ఏం లేదు. ఇప్పుడు 25 బదులుగా 5² రాసుకున్నాను. మరి ఇక్కడ ఎంత రాయాలి? ఇక్కడ బేస్ 3 ఉంది. ఇక్కడ బేస్ 3 రావాలి అంటే మనం ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ 3ని ఒక 3 3 3 3 3 ఇట్లా రాస్తాను. ఎన్ని 3s మల్టిప్లై చేస్తే 81 వస్తుందో చూద్దాం. 3 3s are 9, 9 3s are 27, 27 3s are 81. సో ఈ 4 3స్ని మల్టిప్లై చేస్తే 81 వచ్చింది. కాబట్టి 81ని రిమూవ్ చేసేసి ఐ విల్ రైట్ 3 పవర్ 4 x ఈజ్ ఈక్వల్ టు 3. 3 పవర్ 4 అంటే 81. కాబట్టి 81ని రీప్లేస్ చేసి 3 పవర్ 4 రాస్తున్నాను. ఎందుకు 3 పవర్ 4 రాయాల్సి వచ్చింది? 3 అనేది ఎందుకు రాయాల్సి వచ్చింది? రైట్ సైడ్ 3 ఉంది కాబట్టి. అంటే బేస్ ఈక్వల్ అనే కాన్సెప్ట్ తోటి మనం ఈ సమ్ చేస్తున్నాం. సో 3 4 ఇంటూ బ్రాకెట్ అంటే మల్టిప్లికేషన్. ఈ రెండు పవర్స్లో ఉన్నాయి. 4 ఇంటూ ఎక్స్ 4x ఈజ్ ఈక్వల్ టు 3. సేమ్ ఇక్కడ ఏం రాసాం అదే. హియర్ బేసెస్ ఆర్ ఈక్వల్, సో exponents are also equal. కాబట్టి 4x దేనికి ఈక్వల్? 1. ఏం లేకపోతే 1 అనమాట. x ఈజ్ ఈక్వల్ టు 1/4. x ఈజ్ ఈక్వల్ టు 1/4 కాబట్టి therefore log 3 to the base 81 ఈజ్ ఈక్వల్ టు 1/4. ఇది విజిబుల్లా కాదా చూద్దాం. ఓకే, విజిబుల్ ఉంది. థర్డ్ వన్, log 1/16 to the base 2. సేమ్ ఈ సేమ్ ప్రొసీజర్. లెట్ log 1/16 to the base 2 is equal to x. సో రిమూవింగ్ లాగ్స్ని రిమూవ్ చేస్తున్నాం. ఈ బేస్ 2 అట్లాగే ఉంటుంది. ఎక్స్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ 1/16. సో 2 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 1/16. 2 బేస్ 2 రావాలంటే 16. 2 ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తే 16 వస్తుంది చూద్దాం. 2 2 2 2 2 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16. అగైన్ 4 times. కాబట్టి 16 తీసేసి ఐ విల్ రైట్ 2 పవర్ 4. 2 పవర్ x ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 2 అనేది న్యూమరేటర్లో పైన ఉంది, ఫ్రాక్షన్ లేదు. ఇక్కడ రైట్ సైడ్ రాగానే ఫ్రాక్షన్ ఉంది, అంటే రేషనల్ నెంబర్ అయిపోయింది. మరి ఏం చేయాలి? ఈ 2 పవర్ 4 అనేది న్యూమరేటర్ తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్తాము అంటే దానికి ఒక ఫార్ములా ఉంది. ఈ కింద ఉన్నటువంటి నెంబరు, ఈ డినామినేటర్లో ఉన్న నెంబరు న్యూమరేటర్కి పోవాలి అంటే పవర్లో మైనస్ పెడితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. పవర్లో కనుక సైన్ చేంజ్ చేస్తే, ఆల్రెడీ ప్లస్ ఉంది కాబట్టి నేను మైనస్ రాశాను. ఒకవేళ మైనస్ ఉంది అనుకోండి, ఒకవేళ ఉంటే ప్లస్ అయిపోతుంది. అంటే పవర్లో సైన్ చేంజ్ అవుతుంది. పవర్లో ప్లస్ ఉంటే మైనస్ రాస్తాము, ఒకవేళ మైనస్ ఉంటే ప్లస్ రాస్తాము. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి నేను మైనస్ రాశాను. ఈ విధంగా ఉంది. ఇది ఎందుకు రాసాము అంటే ఇక్కడ ఫార్ములా, సిన్స్ a పవర్ మైనస్ m ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్ m అనబడే ఫార్ములాని బేస్ చేసుకొని మనం రాసాం. సో హియర్ మామూలు ఇక్కడ రాసిన మాట, హియర్ బేసెస్ ఆర్ ఈక్వల్, సో ఎక్స్పోనెంట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. సో x ఈజ్ ఈక్వల్ టు -4. ఎక్స్ వాల్యూ -4. ఎక్స్ అంటే ఏంటి? లాగ్ ఇదే కదా. దేర్ఫోర్ లాగ్ 1/16 టు ది బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు -4. ఇంకా ఫోర్త్ వన్, లాగ్ 1 టు ది బేస్ 7. సేమ్ ప్రొసీజర్, ఇంత కూడా చేంజ్ లేదు. లెట్ log 1 to the base 7 is equal to x. సో రిమూవింగ్ లాగ్స్ రిమూవ్ చేస్తున్నాం. ఆ మాట రాద్దామా? ఇక్కడ అంత అవసరం లేదు, రాద్దామంటే రాద్దాం. రిమూవింగ్ లాగర్ థమ్స్ ఇక్కడ కూడా ఇదే రాసేయండి.
removing logarithms. Same here also, removing logarithms. So ఇక్కడ కూడా removing logarithms. అప్పుడు 7 పవర్ ఈ రెండు ప్లేస్లు ఏం చేద్దాం అనుకున్నాం కదా, 7 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ చూడండి వెరైటీ క్వశ్చన్. ప్రీవియస్ మీకు క్లాస్లో ఒక ఫార్ములా చెప్పాను, పవర్లో 0 ఉండి కింద ఎంతైనా ఉండి దాని వాల్యూ 1 అవుతుందని చెప్పాను. ఓకేనా? సో ఇక్కడ 1 ఉంది కాబట్టి నేను ఆ కాన్సెప్ట్ యూజ్ చేస్తాను. ఇక్కడేమో బేస్ 7 ఉంది, ఇక్కడేమో 1 ఉంది. 1కి 7కి మ్యాచ్ కాదు కదా. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ బేస్ 7 ఉంది కాబట్టి ఐ కెన్ రైట్ 7 పవర్ 0 అంటే 1 ప్లేస్లో వీ కెన్ రైట్. ఎందుకని? మనకి ఈ ఫార్ములా తెలుసు కాబట్టి. ఏంటి ఆ ఫార్ములా? ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అనబడే మాట ఉంది కాబట్టి, అంటే 1 తీసేసి ఏ పవర్ 0 అంటే పవర్లో 0 ఉండాలి మస్ట్ అనమాట. కింద ఏ నెంబర్ అయినా ఉండొచ్చు. ఏ ప్లేస్లో యూ కెన్ రైట్ ఎనీ నెంబర్ రాయొచ్చు. కాబట్టి ఇక్కడ 7 ఉంది కాబట్టి అదే 7 రాసుకున్నాం. సో ఇక్కడ ఏం రాస్తాము? హియర్ బేసెస్ ఆర్ ఈక్వల్, సో ఎక్స్పోనెంట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వల్ కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు 0 ఎప్పుడైతే అయిందో log 1 to the base 7 ఈజ్ ఈక్వల్ టు 0. మీకు ఇది ఫార్ములా లాగా బహెడ్ చేయించండి, గుర్తుందో లేదు. log 1 to the base ఎనీథింగ్ ఈజ్ 0 అని చెప్పాను. ఇక్కడ ప్రూవ్ చేశాం. సో పవర్లో 0 ఉంది అంటే దాని వాల్యూ 1. సో అయిపోయింది క్వశ్చన్. ఇంకా 5th వన్, log root x to the base x. So log root x to the base x. So let log root x to the base x is equal to, ఇక్కడ x ఉంది కాబట్టి నేను y అనుకుంటున్నా, వేరే ఇంకొక నెంబర్. సో ఏం రాయాలి ఇక్కడ? రిమూవింగ్ లాగరిథమ్స్. లాగరిథమ్స్ రిమూవ్ చేస్తున్నాం. ఈ బేస్ ఎక్స్ ఇట్లాగే ఉంటుంది, ఈ వై ఈ టాప్లోకి వస్తుంది, ఈ రూట్ ఎక్స్ రైట్ సైడ్ వెళ్తుంది. ఎక్స్ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ అంటే మీనింగ్ పవర్లో 1/2 రాయాలి. పవర్లో 1/2 రాయాలి. సో ఇక్కడ బేస్ ఈక్వల్గానే లేదా? హియర్ బేసెస్ ఆర్ ఈక్వల్, సో exponents are also equal. Exponents equal కాబట్టి y is equal to ఏమవుతుంది? 1/2. y వాల్యూ 1/2 అయితే therefore y అంటే ఏంటి? ఇదంతా. సో log root x to the base x is equal to 1/2. సో 6th వన్ ఇదే కాన్సెప్ట్ చేద్దాం. సేమ్ log 512 to the base 2. Let log 512 to the base 2 is equal to x అనుకుందాం. సో రిమూవింగ్ లాగరిథమ్స్ రిమూవ్ చేస్తున్నాం. 2 బేస్ అట్లాగే ఉంటుంది. ఈ పవర్ ఎక్స్ ఇట్లా రాస్తాము. 512 2 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2ని ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తే 512 వస్తుంది చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ రాసుకున్నాం. 2 2 4, 4 2 8, 8 2 16, 16 2 32, 32 2 64. ఇక్కడ 64 ఉంది. ఇంకొక కొన్ని 2 చేద్దాం. ఇప్పుడు మనకి ఎంత రావాలి? 512 రావాలి. 64 2 128. ఇక్కడ దాకా మల్టిప్లై చేస్తే 128 వస్తుంది. మళ్ళీ ఇది 2తో మల్టిప్లై చేస్తే 256 వస్తుంది. ఈ 2 కూడా ఇచ్చేస్తే అప్పుడు 512 వచ్చేస్తుంది. సో అప్ టు హియర్
అంటే ఏంటి 1 2 3 4 ఇది 4 వాల్యూస్ 4 కాదు 1 2 3 4 5 6 చూసుకోండి 2ని 1 2 3 4 5 6 7 8 2 2s are 4 4 2s are 8 8 2s are 16 16 2s are 32 32 2s are 64 64 2s 128 128 2s 256 ఇంకొక 2 వస్తుంది 256 2s 5 12 సో 1 2 3 4 5 6 7 8 9 సో 2 పవర్ 9 ఓకేనా టూ పవర్ 9 సో సేమ్ హియర్ bases are equal, so exponents are also equal. Exponents కూడా ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. కాబట్టి x is equal to 9. Therefore log 512 to the base 2 is equal to 9. So 6 questions completed. So 7th question, log 0.01 to the base 10. Log 0.01 to the base 10. So same procedure. Let log 0.01 to the base 10 is equal to ఇది x అని అనుకుందాం. Removing logarithms. Removing logarithms. సో బేస్ 10 అట్లాగే ఉంటుంది, ఈ రెండు చేంజ్ అవుతాయి. x ఈజ్ ఈక్వల్ టు 0.01. ఇక్కడ గమనించండి, కొంచెం లిటిల్ బిట్. ఏంటా లిటిల్ బిట్ అంటే పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి. ఈ పాయింట్ రిమూవ్ చేయాలి అంటే 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్తో డివిజన్ చేయాలి, లేదా 2 జీరోస్తో మల్టిప్లై చేస్తే ఈ పాయింట్ వెళ్ళిపోతుంది. మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్గా డివిజన్ కూడా చేసుకోవాలి, ఈక్వల్ చేసుకోవటం. కాబట్టి 10 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 2 జీరోస్ తోటి మనం దీన్ని ఏం చేయాలి, డివిజన్ చేస్తే డైరెక్ట్గా అంటే మల్టిప్లికేషన్ చేస్తే చాలు. 0.01 ఇంటూ 10తో 2 జీరోస్ 100తో మల్టిప్లై చేశాను. అప్పుడు ఈ పాయింట్ ఇక్కడ దాకా ఇక్కడికి వస్తుంది. ఈ 100 అనేది యాక్చువల్గా లేదు, ఇక్కడ మనం ఎక్స్ట్రాగా రాసాం. ఎక్స్ట్రాగా రాసినప్పుడు మరి ఏం చేయాలి, దానికి ఈక్వల్ చేయాలి. ఇక్కడ మల్టిప్లికేషన్ సింబల్తో రాసాం కాబట్టి మనం డివైడ్ బై 100 వేయాలి. ఎందుకని మల్టిప్లికేషన్ మనకు అవసరం 100. ఎందుకని పాయింట్ రిమూవ్ చేయటానికి, అంటే ఈ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడానికి పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ మల్టిప్లై చేస్తే దిస్ పాయింట్ విల్ మూవ్ హియర్. నువ్వు మల్టిప్లికేషన్ 100 ఎక్స్ట్రాగా రాసావు కాబట్టి దానికి ఈక్వల్ చేయాలంటే మల్టిప్లికేషన్కి ఆపోజిట్ డివిజన్, కాబట్టి వీ హ్యావ్ టు డివైడ్ విత్ 100. సో ఇక్కడ ఏం రాయాలంటే మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 100. 100తో మల్టిప్లై చేసి డివైడ్ చేసాం రైట్ హ్యాండ్ సైడ్. 10 పవర్ x ఈజ్ ఈక్వల్ టు ఈ పాయింట్ ఇక్కడ మారిపోతుంది, అంటే 1 వస్తుంది అనమాట. ఈ పాయింట్ కాస్త ఇక్కడికి వచ్చేస్తుంది 1/100. సో 10 పవర్ x ఈజ్ ఈక్వల్ టు ఈ 100ని మనం వీ కెన్ రైట్ 10 స్క్వేర్. 10 స్క్వేర్ కింద రాయొచ్చు కదా 100ని, లేదంటే ఇక్కడ వేసేద్దాం. సో 10 పవర్ x ఈజ్ ఈక్వల్ టు ఈ 10 స్క్వేర్, ఇక్కడేమో 10 అనేది డినామినేటర్లో ఉంది, ఈ 10 ఏమో న్యూమరేటర్లో ఉంది. కాబట్టి దీన్ని న్యూమరేటర్ తీసుకెళ్ళాలి అంటే పవర్లో సైన్ చేంజ్ అవుతుంది, కాబట్టి 10 పవర్లో 2లో అంతకుముందు ప్లస్ ఉంది, ఇప్పుడు -2 ఉంది. ఒకవేళ ఇక్కడ -2 ఉంటే ఇక్కడ +2 అయ్యేది. సైన్ చేంజ్ అవుతుంది, మైనస్ అవుతుందని చెప్పట్లా.
అంత ప్లస్కి ఆపోజిట్ సైన్ వస్తుంది, మైనస్ అంటే ఆపోజిట్ సైన్ వేసుకోవాలి. సో దీనికి వాడబడే ఫార్ములా ఏ పవర్ మైనస్ ఎం ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్ m ఫార్ములా. సో ఇక్కడ మామూలే ఇందాకటిగా రాస్తాం. హియర్ బేసెస్ ఆర్ ఈక్వల్, సో exponents are also equal. కాబట్టి x is equal to -2. x is equal to -2 అంటే therefore క్వశ్చన్ ఏంటి, log 0.01 to the base 10 is equal to -2. విజిబుల్ ఉందా మీకు? ఓకే, నెక్స్ట్ 8th one. log 8/27 to the base 2/3. So same as it is. Let log 8/27 to the base 2/3 is equal to x. సో బేస్ 2/3 రాసుకుంటున్నాను. ఈ ఎక్స్ టాప్లోకి వస్తుంది, అంటే 2 నెంబర్స్ ఉన్నాయి కానీ బ్రాకెట్ పెట్టుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ 8/27. సో 2/3 హోల్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8/27 ఇక్కడ ఇదే బేస్ వచ్చేట్టుగా రాసుకోగలమా మనం ట్రై చేద్దాం. ఇక్కడ 8 2 బదులు ఇక్కడ బేస్ 2 రావాలి అంటే 2ని 3 times మల్టిప్లై చేస్తే 8 వస్తుంది. 2 2s are 4, 4 2s are 8. సో ఇన్స్టెడ్ ఆఫ్ 8 ఐఎమ్ రైటింగ్ 2 cube. అదేవిధంగా 27 కూడా 3 cube. 3ని 3 times మల్టిప్లై చేయండి. 3 3s are 9, 9 3s are 27. సో 27 తీసేసి 3 cube కింద రాసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్లో 2/3 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 2/3 హోల్ క్యూబ్. ఇక్కడ ఎక్స్ కదా, సో ఇక్కడ ఏం రాస్తాము, హియర్ బేసెస్ ఆర్ ఈక్వల్, సో ఎక్స్పోనెంట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఆన్సరు 3. x is equal to 3 వచ్చిందంటే therefore log 8/27 to the base 2/3 is equal to 3. So this is our answer. So last one, 2 power 2 plus log 3 to the base 2. ఇక్కడ క్వశ్చన్ గమనించండి, ఈ పవర్లో ఈ 2 అనేది బేస్ ఉంది, ఈ నెంబర్ అంతా పవర్లో ఉంది. పవర్ అంటే ఎక్స్పోనెంట్ టాప్లో ఉంది. మరి దీన్ని కొంచెం ఎట్లా చేద్దాం, వెరైటీగా ఉంది క్వశ్చన్. ఇందాక అన్ని కింద బేస్లో ఉన్నాయి, ఈ లాగ్ అనేది ఇప్పుడు పవర్లో ఉంది. మరి దీన్ని ఎట్లా చేయాలి అంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి దీన్ని సెపరేట్ చేసి రాసుకుందాం. ఎట్లా సార్ సెపరేట్ చేసేది అంటే మీకు ఈ ఫార్ములా తెలిసే ఉంటుంది కదా, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే ఏంటి అర్థము, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, అంతే కదా. బేస్ ఈక్వల్గా ఉన్నాయి, ఇంటూ సింబల్ పవర్స్ యాడ్ చేస్తాం. ఇదిగో ఇది పవర్స్ యాడ్లో ఉన్నాయి. నేను దీన్ని ఈ విధంగా రాస్తాం, సెపరేట్ చేసి రాస్తాం. అంటే ఏంటి, 2 power 2 ఇంటూ 2 power log 3 to the base 2. ఓకేనా, అంటే ఈ బేస్ 2 రెండు సెపరేట్ చేసేస్తాం, ఇంటూ సింబల్ పెట్టాము. ఇక్కడ కూడా ప్లస్ కాబట్టి సెపరేట్. ఎందుకు రాసామంటే బై యూజింగ్ దిస్ ఫార్ములా, ఏ పవర్ ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఫార్ములా. సో 2 స్క్వేర్ అంటే తెలుసు మనకి ఆన్సర్ ఎంత, 4. ఇది మీకు ఆల్రెడీ ఎస్టర్డే ప్రీవియస్ క్లాస్లో నేను ఒక ఫార్ములా చెప్పాను. ఏంటో ఫార్ములా, ఏ పవర్ లాగ్ ఎన్ టు ది బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు
ఎన్ అనబడే ఫార్ములా మీకు చెప్పాను, ఒకసారి చూసుకోండి. 6 ఫార్ములాస్ నేర్పించాను, అందులో ఒకటి. సో ఇది ఈ ఫార్ములా లాగా ఉందా లేదో చూసుకోండి. బేస్ 2 ఉంది, ఇక్కడ బేస్ కూడా 2a ఉంది. బేస్ ఏ లాగు. సో ఇలా ఉన్నప్పుడు ఎన్ ఆన్సర్. మరి ఇక్కడ ఎన్ ప్లస్ ఏముంది, 3 ఉంది. కాబట్టి మన ఆన్సర్ ఎంత, 3. సో 4 3s are 12. సో ఈ ఆన్సర్ ఎంత, therefore 2 power 2 plus log 3 to the base 2 is equal to కింద దీని ఎదురుగా పెట్టండి 12. సో ఈ నెంబర్ పవర్లోనే రాయాలి, గుర్తుపెట్టుకోండి. మీరు కన్ఫ్యూజ్గా ఈ నెంబర్ డౌన్ చేసి మీరు ఇట్లా రాస్తారేమో, అట్లా రాయకూడదు. లాగ్ 3 to the base 2 అని ఇట్లా రాయొద్దు. ఈ నెంబర్ అంతా పైకి టాప్లోకి వెళ్ళాలి. ఓకేనా? సో ఈ దీంతో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి, నేను రెక్టిఫై చేస్తాను. చూసిన ప్రతి వాళ్ళు కామెంట్ రాయాలి, లైక్ చేయాలి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.